హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న ఈవినింగ్ మెకానిక్ రాకీ మూవీ చూశాను. అంటే రిలీజ్ అయ్యి వన్ డే అయిపోయింది కదా, ఇప్పుడు రివ్యూస్ ఎవరు చూడాలనుకోండి. బట్ నేను చూశాను కాబట్టి అట్లీస్ట్ ఒక్కరికైనా ఈ రివ్యూ హెల్ప్ అవుతుందేమో అని చేస్తున్నా. సో మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అయితే మన పేషెన్స్ టెస్ట్ చేసేది భయ్య. క్రింజ్ కామెడీ సీన్స్, కట్ సాంగ్, అన్నెసెసరీ ఎలివేషన్స్ అలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసాక నిన్నమ్మ బుక్ అయిపోయారా అనుకున్నా. సెకండ్ హాఫ్ కూడా అలానే స్టార్ట్ అవుతుంది. ఒరే ఇలా కంటిన్యూ అయితే ఇక నా వల్ల కాదురా అనుకున్న టైంలో ఒక ట్విస్ట్ వస్తుంది గైస్. డెఫినెట్లీ మూవీ మూడ్ అంతా చేంజ్ అయిపోద్ది. ఆ ట్విస్ట్ తర్వాత మళ్ళీ ఇంకో ట్విస్ట్ వస్తుంది. సెకండ్ ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అసలు. ఇప్పుడు ఈ మూవీ స్పాయిలర్స్ లేకుండా జానర్ చెప్పాలంటే కన్నులు కన్నులను దోచాయంటే మూవీ ఉంది కదా, ఆ టైప్ జానర్ అనుకోవచ్చు. సో డీటెయిల్గా ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, మన హీరో అండ్ తన ఫాదర్ హైదరాబాద్లో ఒక మెకానిక్ షాప్ ప్లస్ ఒక డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ ఉంటారు. ఒక గ్యాంగ్ వాళ్ళ దగ్గరకు వచ్చి మీ గ్యారేజ్ అమ్మేయండి, 25 lakhs ఇస్తామని అంటారు. మన విలన్ సునీల్ ఉన్నాడు కదా, ఆయన మనుషులే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ చూసి చెప్తున్నా గైస్. ఈ ప్లాట్ విని మీరు మూవీకి వెళ్తే డెఫినెట్లీ సర్ప్రైజ్ అవుతారు. నాకైతే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది గైస్. మెయిన్ ప్లాట్ గురించి కొంచెం రివీల్ చేసినా స్పాయిలర్ అయిపోద్ది, అందుకని నేను కొంచెం కూడా రివీల్ చేయట్లేదు. మెయిన్గా అయితే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈసారి అందరి యాక్టర్స్కి మంచి రోల్స్ పడ్డాయి. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా జస్ట్ అలా ఉండదు, అందరి రోల్స్ స్టోరీకి ఎంతో కొంత హెల్ప్ చేస్తాయి. పాజిటివ్స్ అయితే ఇందాక చెప్పినట్టు సినిమాటోగ్రఫీ అండ్ మెయిన్ ప్లాట్. ఈ ప్లాట్ని ఎక్కువగా ఎవరు టచ్ చేయలేదు, చాలా బాగా హ్యాండిల్ చేశారు. అంతకు మించి చాలా బాగా ప్రెజెంట్ కూడా చేశారు. నెగిటివ్స్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ భయ్య అస్సలు బాగాలేదు, నాకైతే బోర్ కొట్టేసింది. అస్సలు మరీ వార్నింగ్ సీన్స్ ఏంటి భయ్య, విశ్వక్సేన్కి అవి అస్సలు సెట్ అవ్వలేదు. కొంచెం కూడా స్టోరీ ఉండదు కదా ఫస్ట్ హాఫ్లో. అట్లీస్ట్ కొంచెమైన స్టోరీని ఫస్ట్ హాఫ్లో పెట్టి ఒక పక్కా థ్రిల్లర్లో తీసుంటే ఇంకా బాగుండేది. కమర్షియల్ సినిమా అని మొత్తం సెకండ్ హాఫ్లో పెట్టారు. సో ఓవరాల్గా అయితే డీసెంట్ ఎంటర్టైనర్. సెకండ్ హాఫ్ కోసం ఒక్కసారి చూడొచ్చు. విశ్వక్సేన్ బాగానే చేశాడు, ఐ మీన్ జడ్జ్ చేయడానికి నేను ఎవరిని. అయినా కూడా కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్స్ప్రెషన్స్ అస్సలు సెట్ అవ్వలేదు. ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా చేశారు, ఎస్పెషల్లీ శ్రద్ధా శ్రీనాథ్ అయితే చాలా బాగా చేసింది. తన రోల్ చాలా బాగుంటుంది. బీజిఎం పర్లేదు, బాగానే ఉంది. సో ఓవరాల్గా ఏ డీసెంట్ ఎంటర్టైనర్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ మెకానిక్ రాకీ మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.